వచ్చినారు. అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కదా. పూర్వములంకల జన్మించిన నామము సీతాయందురుగా. పూర్వములంకల జన్మించిన నామము సీతాయందురుగా. పూర్వములంకల జన్మించిన నామము సీతాయందురుగా. పూర్వములంకల జన్మించిన నామము సీతాయందురుగా. అప్పుడు రావణ రామనోత్తముల పిలిపించుగా నలిగెనుగా. అప్పుడు రావణ రామనోత్తములు పిలిపించుగా నలిగెనుగా. అప్పుడు రావణ రామనోత్తముల పిలిపించుగా నలిగెనుగా. అప్పుడు రావణ రామనోత్తముల పిలిపించుగా నలిగెనుగా. సీతాలంకల చెల్లదను శీఘ్రముగా వారుడిగిరిగా. కనకపు బిడ్డల నన్ను పెట్టియో గంగా నదిలో తిరిగా. కనకపు బిడ్డల నన్ను పెట్టియో గంగా నదిలో తిరిగా. అప్పుడు జనకుడు స్నానం మాడగ జలదారికి నేదరిగా. అప్పుడు జనకుడు స్నానం జలదారికి నేదరిగా. జలదారికి నేదరిగా. ఈ జగమంతయు వెలసిగా. అమ్మా తల్లి, ఇదే 10,000 వందనములు. సేవక చల్లగా వర్ధిల్లుము. అమ్మా, మీ యొక్క నామాంకితము, మీ యొక్క పట్టణ సౌందర్యము, మీ యొక్క తండ్రి గారి పేరు తెలుపుము కదా. నా యొక్క పట్టణం అనగా మిథిలాపురి పట్టణం అందరు కదా. ఆ యొక్క మిథిలాపురి పట్టణమును పరిపాలించు నా యొక్క తండ్రి అనగా జనక చక్రవర్తి అందరు. నా యొక్క తల్లి అనగా సునాయన అందరు. నాకు 3 చెల్లెలు కలరు. ఊర్మిళ, మాలవిక, సుతకీర్తి అని 3 చెల్లెలు కలరు కదా. అమ్మా, మీరు ఇప్పుడు ఎటు వెళుతున్నారు? మా యొక్క తండ్రి గారు నన్ను పిలువనంపారు. అందు నిమిత్తమే అతడికి వెలుచుంటుంది కదా. సరే, అటులే వెళ్ళండి. నాయన గారు, దండము నీకిద జనక దండము నను దండ తండ్రి దయగుణశాలి. దండిగా దీవించుడివి అందకుటి చేరినాను యతి ముదమప్ప. నాయన గారు, మీకిదే వందనములు. నన్ను పిలిపించిన కారణం ఏమిటో తెలుపు కదా. పుత్రిక సీత, నా మనములో ఒక సంతానం కలిగినది. యుక్త వయసు నీకు వచ్చడం చేత నీ యొక్క కళ్యాణము చేయించాలనే ఒక సంకల్పం కలిగినది. అందుకు నీ యొక్క అభిప్రాయం తెలుపు కదా. నాయన గారు, నాకు వివాహం చేస్తానని నీ యొక్క మనమున తలుచుకుంటుందా? అవును ఆయనే. కానీ నేను ఒకటి చెప్పని వినుము. నేను వివాహం చేసుకుంటాను, కానీ ఒకటి, నేను చిన్న ప్రాయములో బంతి ఆట ఆడుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ యొక్క బంతి శివధనుసు కింద పడి ఉండేది కదా. ఆ యొక్క శివధనుసును నా ఒంటి చేత లేవనెత్తి ఆ యొక్క బంతిని తీశాను. ఆ యొక్క శివధనుసును ఎవ్వరే కానీ కుంటి గుడ్డి గూని లేదనకుండా బీద సాధన లేదనకుండా ఉన్నవారు కానీ లేనివారు కానీ ఆ యొక్క శివధనుసును ఎక్కువ పెట్టి ఆ యొక్క శివధనుసును విరిసిన వారిని నాయన గారు నేను పరిణయమాడతాను. ఆ విధంగా గావించుము తండ్రి గారు. శివధనుస్సును విరిచిన వారిని మాత్రమే కళ్యాణం ఆడదాం అంటున్నాను. అవును కదా. అలాగే ఎవరైనా సరే నీ కోరిక ప్రకారమే అలాగే రాజరాజాలందరికీ కూడా వర్తమానం పంపించి దానికి స్వయంవరం ఏర్పాటు చేయొచ్చు కదా. పావనురాలను
పావనురాలను రా మహాత్మా పావనురాలను రా పావనురాలను రా మహాత్మా పావనురాలను రా తండ్రివి నీవే తల్లివి నీవే తల్లివి నీవే తల్లివి నీవే గురువు దైవం అన్నీ నీవే గురువు దైవం అన్నీ నీవే పావనురాలను రా మహాత్మా పావనురాలను రా పావనురాలను రా మహాత్మా పావనురాలను రా జయ బోలో రాజా రామచంద్ర భగవాన్